చెంగయ్య అయితే టిఫిన్ చేస్తూ ఉంటాడు. టిఫిన్ చేస్తూ ఉండగా దేవమ్మ ఎంత బాగా చేసావని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పుష్ప వచ్చి, ఏంటి మామగారు టిఫిన్ చేస్తున్నారా? ఆ టిఫిన్ ఎవరు చేశారు? అత్తయ్య గారే చేశారా? నాకు తెలిసిన అంచనా ప్రకారం ఈ టిఫిన్ అత్తయ్య గారు కాదు, గంగ చేసినట్టుగా ఉంది అని చెప్పి అంటుంది. అది విని చెంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక దేవమ్మ అయితే అది చూసి ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది. ఇక చెంగయ్య ఇలా అడుగుతూ ఉంటాడు, ఏంటి దేవమ్మ, పుష్ప చెప్తుంది నిజమేనా అని చెప్పి అంటాడు. అది విని దేవమ్మ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలో అక్కడికి గంగ వస్తుంది. గంగ రాగానే గంగతో చెంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి గంగ, ఈ టిఫిన్ చేసింది నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక చెంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు, చెప్పు గంగ, దేవమ్మ చేసిందని అబద్ధం మాత్రం చెప్పకు అని చెప్పి చెంగయ్య అయితే గంగతో అంటాడు. అది విని గంగ అలాగే దేవమ్మ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే కంగారు పడుతూ ఉంటారు. ఇదంతా చూసి పుష్ప మాత్రం ఇప్పుడు అడ్డంగా బుక్ చేశాను దీన్ని, ఇప్పుడు ఏం చేస్తుందో నేను చూస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక చెంగయ్య అయితే అడిగిన ప్రశ్నకి గంగ ఏం సమాధానం చెప్తుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.